సో వెంకటస్వామి గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ బిల్లుకు సంబంధించి పూర్వాపరాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఈ బిల్లులో ఎటువంటి అంశాలను మీరు జోడించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నారు? ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి బిల్లుకు సంబంధించి? ఇప్పుడు బిల్ బయటికి కంప్లీట్ గా వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కొంత ఊహాజనితంగానే, అంటే టెంటేటివ్ గా మీ ద్వారా లేకుంటే మిగతా పత్రిక ద్వారా చర్చలలో, తర్వాత అపోజ్ చేస్తున్న వాళ్ళు మాట్లాడే దాంట్లో అన్నిటిలో తెలిసిన దాని ప్రకారం మాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ది లోకల్ రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అనేటువంటి ఒక నిర్ణయము నిజంగా సిద్ధిరామయ్య గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనీయం, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. ఇది మొత్తం దేశం వ్యాప్తంగానే ప్రైవేట్ రంగంలో ఇలా రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి నేనేం కారణం చెప్తున్నానంటే, ఒకనాడు అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తగా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యనే ఎక్కువ. 80% ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 15% నుంచి 20% మధ్యన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉండేది. సో అప్పుడు రిజర్వేషన్స్ ద్వారా రిజర్వేషన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరేటువంటి అవకాశం వచ్చింది. సో ఇది 70s 80s వరకు ఈ పరిస్థితి కొనసాగిన తర్వాత అంటే రకరకాలైనటువంటి ఈ మార్పుల కారణంగా ప్రభుత్వం కంటే ప్రైవేట్ రంగ సంస్థల యొక్క డామినేషన్ కానీ లేకపోతే విస్తృతి కానీ జరిగింది. దాంట్లో రిజర్వేషన్స్ అంటూ ఏం లేవు, ఏ రిజర్వేషన్స్ లేవు, ఎక్కడా లేవు. సో దాని కారణంగా ప్రైవేట్ ఇవ్వాలంటే 70 to 80% ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉంటే 20 to 25% మాత్రమే, 15 to 20% మాత్రమే ఇలా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు. ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి పరిస్థితి వల్ల కూడా ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మోడీ గారి పుణ్యం అని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వారు మూసుకుంటూ వస్తున్నారు. సో రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఇంకా ఇతరత్ర రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే లోకల్ మన దగ్గర ములికీకి సంబంధించినటువంటి గతంలో ములికి మీదనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గొడవలన్నీ కూడా జరిగినాయి. అది 60 ఉద్యమం కావచ్చు, 52 ఉద్యమం కావచ్చు, మొన్న జరిగినటువంటి తెలంగాణ చివరి దశ ఉద్యమం అంటే మనకు చాలా స్పష్టంగా రిజర్వేషన్ సంబంధించినటువంటివే లోకల్ సంబంధించినవి. సో నేను కానీ నాకు సంబంధించినటువంటి నా అభిప్రాయంగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా లేకపోతే ఈ రిజర్వేషన్ కి సంబంధించి అంబేద్కరిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ రంగం డామినేట్ చేసి అలా 80% 70% వచ్చింది కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేటువంటిది తప్పనిసరి. అది అన్ని వర్గాల రిజర్వేషన్ చేయాలి దేశవ్యాప్తంగా. ఐ హోప్, ఎందుకంటే రిజర్వేషన్ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇలా ప్రధానమంత్రిగా ఉన్నారు. సో వారి నేతృత్వంలో డెఫినెట్ గా ఈ దేశంలో రిజర్వేషన్స్ అన్ని రంగాలు ప్రైవేట్ రంగంలో కూడా రావాలా అనేటువంటిది నేను కోరుకుంటున్నా, వారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ప్రధానమంత్రి గారు. అయితే వారు ఒక విప్లవాత్మక అని చాలా మంది చెప్పేటువంటి దాన్ని వ్యతిరేకించడం కంటే అసంతృప్తిని లేకపోతే ఇంబ్యాలెన్స్నెస్ ని ఒక మాట చెప్తున్నా. బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాడిని నేనని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఓసీ వర్గాలకు 7% నుంచి 8% ఉన్నటువంటి ఓసీ వర్గాలకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పెట్టినారు. అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినాయి, నా పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ నా పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. సరే, కొద్దిసేపు అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ అదే నిజం, అదే న్యాయసమ్మతం అయినప్పుడు 50% 60% ఉన్నటువంటి ఓబీసీలకి ఇవాళ 27% రిజర్వేషన్, 20% ఉన్నటువంటి ఎస్సీలకు 15% రిజర్వేషన్. సో ఈ డిస్క్రిమినేషన్స్ అన్ని ఉన్నాయి. సో నేను ఒక ఓబీసీగా నేను ఈ రాజ్యాంగాన్ని, ఈ రిజర్వేషన్ కాపాడుతానని మొన్నటి సభలలో, మొన్న ఎలక్షన్ కి వచ్చే ముందు కూడా చెప్పినటువంటి మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఒక పక్కన ప్రభుత్వం
ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలే పోతున్నాయి. ఈ స్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం ఏదైనా జరగాలంటే ప్రైవేట్ రంగంలో కూడా కంపల్సరీ రావాల్సిందే. ఇక మీరు ఇంకొక విషయాన్ని లేవనెత్తినారు, స్కిల్ అనేటువంటి మాట మీరు చెప్తున్నారు. నేనేమంటున్నంటే సార్, స్కిల్ పేరుతోటి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ వచ్చేటువంటి పరిశ్రమల యాజమాన్యం ఒక దందా చేస్తుంది, మోసం చేస్తుంది. అంటే ఏ విధంగా? తెలంగాణ స్కిల్ లేనట్టుగా బీహార్ నుంచి, అంటే ఈ ములికి ఉద్యమం మీకు తెలుసు కదా, ఆయన నిజాం కూడా ఇక్కడ ఎవరు లేనట్టుగా, అంటే ఇక్కడ స్థానికుడు ఉంటే వాడు బలపడితే వాడు ఏమైనా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇది ఒక కుట్రలో భాగం. స్థానికుడు కానువన్ని తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం, ఈవెన్ అది ఎంత దౌర్భాగ్యం అంటే చివరికి కూలినాలు చేసుకునే దగ్గర కూడా ఇక్కడ మీరు కాంట్రాక్టర్లను చూస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లు ఒడిశా నుంచి తీసుకొచ్చిన వాళ్ళను, బీహార్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళని ఇలా పనిలో పెడుతుంటారు. ఏంటి ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ కర్ణాటకలో కానీ లోకల్ కాయకష్టం చేసేటోళ్ళు లేరా? ఏంటంటే ఇది ఒక కుట్రలో భాగం. ఈవిడైతే వాడిని గుజరాత్ లో అయితే తిరగబడ్డ ప్రతి ఒక్కరిని ఓవెన్ వేసి చంపేటువంటి ఒక సంస్కృతి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నది. మనం చూసినాం, చాలా కథనాలు విన్నాం. మీలాంటి వాళ్ళ పెద్దల ఏది మీడియా ద్వారానే విన్న కథనాలు ఉన్న వాస్తవాలు మనం చూసినాం. కాబట్టి ఇది అంటే లోకల్ వాళ్లకు స్కిల్ లేదనేటువంటిది మాత్రం అది కుట్రలో భాగమే. స్కిల్ లేకపోతే మీరు అన్నదాన్ని రెండో దాన్ని నేను సమర్థిస్తున్నా. స్కిల్ వర్కర్స్ ను క్రియేట్ చేయాలా, స్కిల్ ఉన్న వాళ్ళను లోకల్స్ ను డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రభుత్వాలదే తప్పనిసరిగా. అది లెవెల్లో కావచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్లో కావచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక సపరేట్ ప్రోగ్రామే ఉంది. సో అది వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం. అంటే పరిశ్రమకు సంబంధించిన వాడు తన దగ్గర స్కిల్ కావాలని అడుగుతున్నాడు. కానీ ఈ స్కిల్ పేరుతోటి ఈ లోకల్స్ ని పక్కన పెట్టేటువంటిది ఒక కుట్ర మాత్రమే, స్కిల్ లో లేదనేటువంటిది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి బిల్లో వెంటనే స్కిల్ వాళ్ళు దొరకనప్పుడు పైన ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అండి. సో డ్యూరింగ్ అవర్ ది అడ్మిషన్స్ ఎట్లుంటాయనంటే, ఒకవేళ బీసీఏల ఒక క్యాండిడేట్ దొరకకపోతే వెంకటస్వామి గారు ఒకసారి దీని సొల్యూషన్ మీరు అన్నట్టు అది కూడా మాట్లాడదాం. బీసీఏ అనేటువంటిది పెట్టేది ఇప్పుడు కూడా చేయొచ్చు. ఒకవేళ నిజంగానే స్కిల్ సంబంధించినటువంటి వాడు లోకల్ గా దొరకనప్పుడు విత్ డ్యూ ఇన్ఫర్మేషన్ టు ది గవర్నమెంట్, డ్యూ పర్మిషన్ విత్ ద గవర్నమెంట్, యూ కెన్ టేక్ ఏ సంబడి ఫ్రమ్ ది అదర్ స్టేట్స్. ఎందుకంటే అందరు ఇండియన్సే కాబట్టి ఒక స్టేట్ వాడు ఇంకో స్టేట్ రావద్దు అనేటువంటి ఆలోచన విధానం తప్పు. కానీ లోకల్ వాళ్లకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. నేను కర్ణాటక ప్రభుత్వాన్ని, కర్ణాటక సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. విప్లవాత్మకే కర్ణాటక స్టార్ట్ అయింది, రేపు తెలంగాణ కూడా రావాలి, రేపు దేశం అంతా కూడా ఇది పాకాలనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.